ఎరుకనివాలపాలెం రాజుపాలెం గ్రామాల నాయకులతో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అభ్యర్థి అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కొండతాల రామకృష్ణ కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు బొడ్డెడ్డి జోగినాయుడు పలువురు వక్తలు మాట్లాడుతూ కొండతాల రామకృష్ణ గతంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ రామకృష్ణ వంటి నాయకులు మనకిప్పుడు చాలా అవసరమని కొనియాడారు। ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథి పాల్గొన్నారు బీజేపీ నేత అనకాపల్లి బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్। ఇక తనయుడు రిత్విక్ మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారని అన్నొచ్చాడు బటన్ నొక్కాడు అని చెప్పుకుంటున్న జగన్ కి రేపు జరగబోయే ఎలక్షన్స్ లో కూటమి అభ్యర్థుల గుర్తుపై బటన్ నొక్కి బుద్ధి చెప్పాలన్నారు। మనం కోరాల్సినటువంటి బాధ్యత అయితే ప్రతి ఒక్కరి మీద ఉంది। అందరూ కూడా ఆ రకమైనటువంటి కృషితో మనం ఏంటంటేమో ఇద్దరు అభ్యర్థుల్ని మంచి అత్యధిక మెజార్టీతో మన గ్రామాల నుంచి మంచి ఓటింగ్ ఇచ్చి అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మరి ముందుగా మన సభను ఉద్దేశించి పెద్దలు ఎక్స్ఎంపీటీ సభ్యులు గోవిందండిని మాట్లాడాల్సిందో కోరుచున్నాను। డ్యూటీలకు వెళ్ళిపోతారు కదా ఇది అయిపోయిన తర్వాత అందుకే ఏం మాట్లాడాలో ముందు మాట్లాడేస్తారు తక్కువ। బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా కొంతాల రామకృష్ణ గారికి ఈ సభ వేదిక నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటున్నాను। అలాగే మన సీఎం రమేష్ గారు బ్రదరు సోదరు కుమార్ మన ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారి కుమారులు సీఎం రిత్విక్ గారు అక్కడి నుంచి రావాలి కదా త్వరగా మనము అలా ఇక్కడ గాజు గ్లాసులు ఇక్కడ కొంతమంది చెప్పారు ఇక్కడ సైకిల్ గుర్తు లేదు। ఎక్కువ శాతం టీడీపీ ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు, అందుకే చెప్తున్నాను ఇక్కడ సైకిల్ గుర్తు లేదు। మీరు అందరికీ ప్రతి ఇంటింటికి వెళ్లి చెప్పాలి ఇక్కడ కొనతల్ గారు జనసేన పార్టీ ఆ పార్టీ గుర్తు గాజు। అలాగే ఇక్కడ పార్లమెంటు ఏదైతే అభ్యర్థి ఉన్నారో సీఎం రమేష్ గారు అది కూడా కూటమిలో కమలం గుర్తు బీజేపీకి ఓటేయాలని మీరు ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి। ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి నేను బటన్ నొక్కేసా ఇక్కడ డబ్బులు వెళ్ళిపోతున్నాయి బటన్ నొక్కే డబ్బులు వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నాడు। ఇప్పుడు మీరందరికి కూడా ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, బటన్ నొక్కి ఆయన ఇంటికి పంపించండి। ఇంటికి పంపించి ఇక్కడ ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు। అలాగే అక్కడ నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఎనివే ఆయన మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారు। సో ఆయనను ప్రధానమంత్రి చేసే అవకాశం మీ అందరికీ దక్కుతుంది। ఇంకోటి ఇక్కడ మీరు ఒకసారి గట్టిగా ఆలోచించండి అసలు ఎందుకు ఈ కూటమికి ఓటేయాలని। అసలు ఇక్కడ ధరలు ఎంత పెరిగిపోయాయండి మీకు అందరికీ తెలుసు, నిత్యావసర ధరలు ఎంత పెరిగిపోయాయి। అదే కాకుండా ఇక్కడ ఆయన ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒకటి వాటా కావాలంటాడు, శాండ్ గాని లిక్కర్ గాని, అసలు లిక్కర్ అండి ఆయన సొంత బ్రాండ్లు 3 క్యాపిటల్స్ అంట, ఇంకేదో కొత్త బ్రాండ్స్ మనకు అసలు తెలియదు కూడా తెలియదు। ఆ తాగితే హాస్పిటల్ కాదు చనిపోతారు అసలు చాలా ప్రమాదకరమైనది। అందుకని మీరు చాలా ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ మన అనకాపల్లి పార్లమెంటు అసెంబ్లీలో కూడా యువత అక్కడ కొంతమంది వెనకాల యువత ఉన్నారు, చాలా మంది యువత ఉన్నారు। యువతకు అసలు అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం లాగా తయారైంది। అది ఈసారి మనకి అనకాపల్లి పార్లమెంట్ లో 1,00,000కు పైగా యువత ఉన్నారంట ఫస్ట్ టైం ఓటర్స్। సో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఆలోచించి అసలు మేము ఎవరికి ఓటేయాలి, ఓటేస్తే వాళ్ళు మాకు ఏం చేస్తారు అని ఆలోచించి ఓటేస్తే బాగుంటుంది। అందుకనే యువతకి ఒకటి ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను। ఇక్కడ పక్కనే ఏపీఐసి ఇండస్ట్రియల్ ఎస్ఈసి జోన్ ఉంది, అసలు ఇప్పుడు వరకు ఆ జోన్ లో ఒక ఇండస్ట్రీస్ కూడా రాలేదు। ఎందుకు రాలేదంటే ఏదైనా ఇండస్ట్రీ వస్తే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అడుగుతాడు నా వాటా ఏంటి అని।
నా వాటా నాకెంత ఇస్తారని. అందుకని అన్ని కంపెనీలు, ఇండస్ట్రీలు అన్ని భయపడి పారిపోయారు అసలు ఆంధ్రప్రదేశ్ కి రాకపోవడానికి. అందుకని ముఖ్యంగా మీకు ఎంప్లాయ్మెంట్ అంటే మీకు ఉపాధి కలగాలి అంటే మీరు ఈ కూటమికి ఓటేయాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయము. అందుకని మీరు ఇంటింటికి తిరిగి మన సింబల్స్, ఇక్కడ ఏం సింబల్స్ అందరికి ఇంటికి ప్రతి అవ్వకి ప్రతి పెద్ద ఆయనకి చెప్తే అందరికి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తే అందరికి బాగుంటుంది. అలాగే ఇంకోటి చాలా ముఖ్యమైన విషయము,